తల్లి మీరు మాట్లాడుతున్నారు కదా, తప్పు అయిపోయింది మీ హస్బెండ్ ఒకసారి కరెక్టే. ఇప్పుడు నువ్వు కూడా ఒక తల్లి, నీకు కూడా ఒక బిడ్డనో కొడుకునో ఉంటారు. మీ హస్బెండ్ తప్పు చేసిండు, నువ్వు రెడ్ హ్యాండ్ దానికి తనకు పట్టుకున్నావు. నువ్వు కడుపులో పెట్టుకోవాల్సింది, ఆపాల్సింది. నువ్వు ఒకసారి ఆలోచన చేయాల్సింది దానికి. ఆ తప్పు ఏంది, రైట్ ఏంది, రాంగ్ ఏంది నువ్వు ఆలోచన చేసి తర్వాత వీడియో రిలీజ్ చేయాల్సింది. అవసరం ఏం పడ్డది నీకు? ఇప్పుడు నీకు ఆయమ తప్పు ఎంత ఉందో 100%, 200 తప్పు 2% మీ హస్బెండ్కి ఉంది ఆల్రెడీ. ఇప్పుడు మీ ముళ్ళు తీసుకోపోయి ఆకు మీద పడ్డా, ఆకు తీసుకోపోయి ముళ్ళు మీద పడ్డా, ఆకుకే బొక్క తప్ప మీ హస్బెండ్ కి ఏం దొక్కలేదు. మీరు ఇద్దరు కలిసి ఆడిన నాటకానికి ఆ పిల్ల భవిష్యత్తు దగ్గర రాష్ట్రం దాని జిందగీని, దాని భవిష్యత్ ఏంది. ఇప్పుడు అమౌంట్ సినిమా వాళ్ళు పాట రిలీజ్ చేసిర్రు, ఓకే చేసుకురు, మంచి 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 పాటలు చేసిర్రు. అప్పుడు కట్టలు పైసలు తీసుకొచ్చి ఇచ్చినాక నువ్వు తీసుకొని తిన్నావు కదా. ఇద్దరు మంచిగా మన ఇళ్లతోటి మంచిగా ఉంది. పోనీ ఒకసారి తప్పు జరిగింది అనుకోవచ్చు, కానీ ఇలా ఏంది నువ్వు చేయడము? నువ్వు కరెక్ట్ కాదు కదా. నీకు కూడా రేపటి నాటికి నువ్వు బిడ్డనో పిల్లనో ఉంటారు, వాళ్ళు కూడా చేస్తారు. అంతే ఎందుకు నువ్వు వాళ్ళని తప్పు పడుతున్నావు? నువ్వు చేస్తాలేవా తప్పు? అంటే నిన్ను ఎవరు పట్టలేక నువ్వు వాళ్ళని అంటున్నావా? నువ్వు తప్పు కాదా? ఆల్రెడీ నువ్వు చేస్తున్నావు తప్పు. నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు తెలుసు కాబట్టి వాళ్ళని తీసుకోవాలి. వాడు కొట్టినావు, రాంగ్ ఏం లేదు, రైటే కరెక్టే. కానీ నువ్వు చేసిన 100% తప్పు. ఇప్పుడు అది కాదు, తను ఒక పిల్ల, ఆడపిల్ల, నువ్వు కూడా ఆడపిల్లనే, నువ్వు కూడా తల్లి కడుపులో, కానీ నువ్వు చేసింది 100% రైట్ కాదు, రాంగ్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ఆమె జీవితాన్ని మొత్తం ఖరాబ్ చేసారు. ఇప్పుడు ఏం చేస్తావు? పోలీసులు అంటే చట్నీ వేసుకుని తింటావా? ఏం చేస్తావు? మీ మొగుడు ఏం చేస్తావు, నువ్వు ఏం చేస్తావు? దానికి నువ్వు చేస్తావు, ఏం చేస్తావు? చేయి చూద్దాం దానికి. నీదైతే నువ్వు మంచిగా బయటపడ్డావు, మీ మొగుని తీసుకొని వెళ్ళిపోయినావు. పిల్ల పరిస్థితి ఏంది? అసలు నువ్వు దానికి ఆన్సర్ చెప్పాల్సిందే కరెక్ట్.